హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివకృష్ణ వేముల. 2025 సంవత్సరంలో పాన్ ఇండియా మార్కెట్ పై మనకి తెలుగు హీరోల యొక్క సందడి తక్కువగా ఉన్నప్పటికీ ఇతర భాషల సినిమాలు మాత్రం తమ పట్టును కొనసాగించాయి. కాంతారా చాప్టర్ 1, లోక చాప్టర్ 1, అలాగే రజనీకాంత్ నటించిన కూలీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించగా మన సినిమాల ప్రభావం మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. మార్కెట్ మీద మన హీరోలకు మంచి పట్టున్నప్పటికీ వాటి అంచనాలు అందుకోలేకపోయాయి. మిరాయి వంటి 1-2 సినిమాలు ప్రారంభ వసూలు సాధించినప్పటికీ పెద్ద స్టార్ సినిమా లేకపోవడం వల్ల ఆ కళ తగ్గింది. అయితే ఈసారి 2026 సంవత్సరంలో ఆ సందడి ఉండనుంది. పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేసుకొని మన స్టార్స్ యొక్క కొత్త సినిమాలు విడుదల కానున్నాయి. అవి ఏంటో ఒకసారి మనం చూద్దాం. కొత్త సంవత్సరంలో పాన్ ఇండియాపై తెలుగు సినిమాల జోరు ది రాజాసాబ్ నుంచే మొదలు కాబోతుంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాత మనవుడు చుట్టూ తిరుగుతుంది. అలాగే ప్రభాస్ ది రాజాసాబ్ తో పాటు హను రాఘవపూడి దర్శకత్వం రూపొందుతున్న ఫౌజీ సినిమాతోనూ అల్లరించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా పుష్ప సినిమాతో దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ అట్లీ దర్శకత్వం తెరకెక్కుతున్న సినిమా 2026లోనూ విడుదల కాబోతుందని సమాచారం. తో పాటు రామ్ చరణ్ బుచ్చిబాబు సేన కాంబినేషన్ లో రూపొందుతున్న పెద్ది నాని హీరోగా శ్రీకాంత్ వద్ద తెరకెక్కిస్తున్న ఈ పారడైజ్ సినిమాలు కూడా గ్లోబల్ మార్కెట్ ను లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కూడా ఈ సంవత్సరం విడుదలలో మరో ప్రధానమైన ఆకర్షణగా నిలవనున్నది. అయితే ఈ రేసులో పాల్గొనేందుకు నిఖిల్ కూడా సిద్ధమవుతుండగా కార్తికేయ 2 సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చేరువైన ఆయన ఈసారి స్వయంభూ ఇండియా హౌస్ లాంటి పీరియాడికల్ సినిమాలతో సందడి చేయనున్నారు. మరోవైపు మేజర్ సినిమాతో పాన్ ఇండియా హీరో గుర్తింపు తెచ్చుకున్న అడవిశేషు డెకాయిడ్ G2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే డెకాయిడ్ ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలు కాగా సాయి ధర్మ తేజ్ నటిస్తున్న సంబరాల్ ఎట్టికట్టు సినిమా కూడా పాన్ ఇండియా మార్కెట్ ని లక్ష్యంగా చేసుకుని వస్తుంది. అలాగే వీళ్ళే కాకుండా టాలీవుడ్ రౌడీ బాయ్ అయిన విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోల్ల కాంబినేషన్ తెరకెత్తున్న రౌడీ జనార్దన్ కూడా పలు భాషలు విడుదలవుతున్నది. 2026 విడుదలవుతున్న నాచేతన విశ్వకర్మ అనిల్ రావుపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలు కూడా భారీ అంకులతో సిద్ధమయ్యాయి. ఈ 2026లో హీరోలకు పోటీగా హీరోయిన్స్ కూడా సిద్ధమయ్యారు. 2025 సంవత్సరంలో అటు హిందీలోను ఇటు దక్షిణాదిలోను సత్తా చాటిన రష్మిక ఈసారి మైసా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ఆమె నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా ఇదే. ఇప్పటికే మైసా నుంచి టీజర్ ఇటీవల విడుదలైంది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న మా ఇంటి బంగారం కూడా సమంతకు వివిధ భాషలో ఉన్న ఆధారాన్ని దృష్టిలో ఉంచుకొని భారీ స్థాయి రూపొందిస్తున్నారని సమాచారం.